హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రీమతి క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు హైప్ ఒకటి ఇవ్వండి, మర్చిపోకండి. సో ఇప్పుడు వచ్చేసి తనుజ కళ్యాణ్ గురించి, నిఖిల్ కావలి గురించి, బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఇప్పుడు పిఎంజే జ్యువెలర్స్కి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందనమాట. అదైతే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. యాక్చువల్గా ఆ యాడ్ ఏంటంటే ఇప్పుడు ఆషాఢ మాసం కదా, ఆషాఢ మాసం సేల్ అని చెప్పి ఒక సేల్ పెట్టారంట. అదేంటంటే జ్యువెలరీస్ మనం అత్తగారితో వెళ్ళినా, అమ్మగారితో వెళ్ళినా ఎవరితో వెళ్ళినా కూడా మనం జ్యువెలరీస్ కొన్నప్పుడు అంటే నగలు కొన్నప్పుడు వాటికి గోల్డ్ కాయిన్ కొన్ని ఫ్రీగా వస్తాయట. గోల్డ్ కాయిన్ ఫ్రీగా వస్తుందంట. సో అది వచ్చేసి పంజాగుట్ట పిఎంజే జ్యువెలర్స్‌లో వస్తుందనమాట. అంటే గోల్డ్ కాయిన్ గిఫ్ట్‌గా వస్తుంది. అది వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ ఎంత రేట్ ఉందో మనకు తెలుసు కదా! సో అందుకని ఆషాఢ మాసంలో గోల్డ్ కొన్నప్పుడు ఇంకా అట్లా గోల్డ్ కాయిన్ వస్తుంది అంటే అది చాలా హ్యాపీ కదా! అది వచ్చేసి ఇప్పుడు తన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందనమాట. ఈ ఆఫర్ వచ్చేసి జూలై 31 వరకు ఉందట. సో ఎవరికైనా గోల్డ్ కొనాలనుకుంటే ఇప్పుడే కొనుక్కుంటే బెటర్. ఎందుకంటే గోల్డ్ కాయిన్ ఒకటి ఫ్రీగా వస్తుంది మనకి. సో ఇదే కాకుండా ఇప్పుడు మన తనూజాకొచ్చేసి 'బిగ్ బాస్' సీజన్ 9 అయిపోయి ఇప్పటికి మనకు తెలిసిందే 7 మంత్స్. సెవెంత్ మంత్. సో ఈ 7 మంత్స్‌లో 3 అవార్డ్స్ వచ్చినాయి గైస్. మీరెవరైనా గెస్ చేయగలరా? అల్టిమేట్ స్టార్ అని చెప్పి వాళ్ళు అల్టిమేట్ స్టార్ అని చెప్పి ఒక వాళ్ళు అల్టిమేట్ స్టార్ అని చెప్పి ఒక అవార్డ్ ఇచ్చారు మన తనుజాకి. నెక్స్ట్ 'బిగ్ బాస్' ఫేవరెట్ కంటెస్టెంట్ అన్నట్టు ఒకటి ఇచ్చారు కదా! 'బిగ్ బాస్' సీజన్ 9 ఫేవరెట్ కంటెస్టెంట్ అని చెప్పి స్టార్ మా అవార్డ్స్‌లో ఒకటి పెట్టారు కదా! అది వచ్చేసి మన తనుజాకే వచ్చింది. ఇంకొకటి ఆల్రెడీ తెలిసిందే 'కుకింగ్ విత్ జాతిరత్నాలు'. సో అల్టిమేట్ స్టార్, 'కుకింగ్ విత్ జాతిరత్నాలు' అండ్ 'బిగ్ బాస్' ఫేవరెట్ కంటెస్టెంట్ ఈ 3 అవార్డ్స్ మన తనుజాకి వచ్చినాయి. సో దీనికైతే అస్సలు తనూజ ఫ్యాన్స్, మ్యూచువల్ ఫ్యాన్స్ ఎంత రచ్చ రచ్చ చేసేస్తున్నారంటే, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే, రచ్చ చేయటం కాదు, అది వాళ్ళ హ్యాపీనెస్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ప్లస్ కొంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అంటున్నారు. అంటే ఎక్కడ ఎవ్వరూ లాగట్లేదు. తనుజ గురించి చెప్తే, తనుజ గురించి మాత్రమే చెప్తున్నారు అన్నట్టు తీసుకొచ్చేస్తున్నారు. కళ్యాణ్, తనుజ ఒకటే. తనుజ గురించి చెప్పామంటే మన కళ్యాణ్ గురించి కూడా చెప్పినట్టే. సో, డోంట్ వరీ. ఇంకొకటేంటంటే తనుజ, కళ్యాణ్‌కి ఇద్దరు గొడవ జరిగింది మేడం. వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు. ఇద్దరు ఏడుమొహం, పెడమొహంగా ఉంటున్నారని చెప్పి మెసేజ్ పెట్టారు. ఎవరు ఎక్కడి నుంచి పుట్టిస్తున్నారో నాకు తెలీదు గైస్. యాక్చువల్‌గా వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా మంచిగానే మాట్లాడుకుంటున్నారు. అంటే ఎందుకొచ్చిందంటే ఇది పార్టీ ఒకటి జరిగింది గదా! ఇప్పుడు 'కుకింగ్ విత్ జాతిరత్నాలు' దానికి సెలబ్రేషన్స్ జరిగినాయి. వాటిలో కళ్యాణ్ కనిపించలేదంటున్నాడు. యాక్చువల్‌గా కళ్యాణ్ కనిపించడానికి ఇప్పుడు అది మొత్తం బయటికి రాదు. జస్ట్ క్లిప్స్ మాత్రమే బయటకొచ్చినియి. ఆ క్లిప్స్ గూడా ఇప్పుడు మొత్తం 'అలీ' గారున్నట్టు ఎక్కడన్నా వచ్చిందా? రాలేదు. 'ప్రదీప్' గారున్నట్టు వచ్చిందా? రాలేదు. అట్లా కొంతమంది మాత్రమే బయటకొచ్చినియి. ఎందుకంటే మొత్తం ఎపిసోడ్ అంతా టెలికాస్ట్ అవ్వలే ఇంకా. ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత రాకపోతే అప్పుడు ఫీల్ అవ్వాలి. అయినా వాళ్ళు తెలిసిన విషయమే. తన ఆల్బమ్ గురించి బిజీగా ఉన్నాడు. తను త్వరగా ఆల్బమ్ రిలీజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంతవరకు రిలీజ్ చేయలేదట. ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు. సో, దానికి ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. ఎందుకంటే అది రిలీజ్ అయిన తర్వాత అది 'బిగ్ బాస్' సీజన్ 9 నుంచి వచ్చిన తర్వాత తన ఫస్ట్ ప్రాజెక్ట్. సో, దాని మీద చాలా హైప్స్ ఉన్నాయి. సో, దాని గురించి చాలామంది ఇప్పుడు దాన్ని చేసిన హీరోయినే గావచ్చు, దాన్ని చేసిన డైరెక్టర్ అందరూ గూడా దాని మీద డిపెండ్ అయినారు. అంటే అది హిట్ అయితే వాళ్ళకి కొంచెం ఫ్యూచర్ ఉంటుందని చెప్పి వాళ్ళందరూ అనుకుంటున్నారు. అందుకనే దాన్ని రిలీజ్ చేయడానికి డిలే చేస్తున్నారు. సో, అదే గాకుండా ఇప్పుడు రిలీజ్ చేసిన తర్వాత దానికి సంబంధించి అంటే సో, అదే గాకుండా కళ్యాణ్ గురించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అది కళ్యాణ్ వ్లాగ్‌లో చెప్తాను. సో, ఇప్పుడు తనుజ వచ్చేసి చెప్తుందేంటంటే తను చాలా బిజీగా ఉంది. ఆ బిజీలో గూడా తనూజ వచ్చేసి ఇప్పుడు చాలా బిజీగా ఉంది. ఆ బిజీలో అంటే ఇప్పుడు 'హతా' మూవీకి సంబంధించి ప్రమోషన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఈ నెక్స్ట్ వీక్ స్టార్టింగ్‌లో ఆర్ ఈ వీక్ ఎండింగ్‌లో స్టార్ట్ అవుతాయట. అది స్టార్ట్ చేసిన తర్వాత 2 వీక్స్ తర్వాత ఇంకా మనకి ఆ మూవీ రిలీజ్ అవ్వబోతుంది 'హతా' మూవీ. అంటే ఎవరు రిలీజ్ చేస్తున్నారు? దేనిలో రిలీజ్ చేస్తున్నారు? ఎవరైనా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఏమైనా రిలీజ్ చేస్తున్నారా? అట్లా చాలా డౌట్స్ వస్తున్నాయి. వాటన్నిటికి కూడా క్లారిఫికేషన్ ఇస్తుందట మన తనూజ. ఎట్లా అంటే తన ఛానల్ ఆల్రెడీ ఉంది. ఇన్‌స్టాగ్రామ్ ఉంది. యాక్చువల్‌గా మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. డైలీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పెడుతుంది గైస్. అంటే తను డివోషన్ అని చెప్పి మనకు తెలుసు కదా! తను శివునికి సంబంధించి పెడుతుంది. వెంకటేశ్వర స్వామికి సంబంధించి అట్లా దేవుళ్ళకి సంబంధించి పెడుతుంది. ఇవాళ ఒక వీడియో పెట్టింది. ఆ వీడియో నేను అంటే దానికి సంబంధించిన క్లిప్స్ దీనిలో యాడ్ చేస్తా చూడండి. సో, అంటే డివోషన్‌కి సంబంధించి ఏదో ఒక వీడియో పెడుతుందనమాట. సో, ఆ వీడియోని నేను యాక్చువల్‌గా షార్ట్స్‌లో పెడుతుంటే ఎవరు చూడలేదు గైస్. అంటే పెట్టాను. అంటే దేవుళ్ళయి అని చెప్పి పెట్టాను.
కొంతమంది చూడట్లేదు. అందుకని వేరే ఛానెల్ ఉందని చెప్పాను కదా! ఆ ఛానెల్‌లో పెడుతున్నాను చూసేయండి. ఆ ఛానెల్‌కి సంబంధించిన లింక్ కూడా కొంతమంది అడిగారు. దానికి సంబంధించిన లింక్ కూడా నేను ఇచ్చాననమాట. సో, ఇదంతా పక్కన పెడితే మనకి తనుజ వచ్చేసి 'హతా' మూవీలో వస్తుంది అని చెప్పాను కదా! కొంతమంది నాయి స్పీడ్‌గా ఉందన్నారు. కొంచెం స్లో చేసి ఇప్పుడొచ్చేసి తనుజని 'హతా' మూవీలోనే కాదు ఒక వెబ్ సీరీస్‌లో కూడా చూడబోతున్నాం. అది త్వరలో తనే అనౌన్స్ చేస్తుంది. సో, ఇదొచ్చేసి మన తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ప్లస్ ఇప్పుడు కళ్యాణ్ గురించి అప్డేట్ ఏంటంటే, కళ్యాణ్ వచ్చేసి తన ఫ్యాన్స్ తన కలవటానికి ఇంటికి ఇప్పటికి కూడా తన కలవడానికి వెయిట్ చేస్తున్నారట. ఇంటికెళ్తున్నారట. ప్లస్ బయట ఎక్కడన్నా ఓపెనింగ్స్‌కెళ్తున్నప్పుడు గూడా అక్కడ గూడా అసలు అంటే యాక్చువల్‌గా నేనొకటి చూసాను. ఆ ఏజ్ అంటే ఏజ్‌తో సంబంధం లేకుండా తనతో కలవటానికి ప్లస్ తనతో కలిసి ఫోటోస్ దిగడానికి, సెల్ఫీలు దిగడానికి చాలా వెయిట్ చేస్తున్నారు. ఇదైతే చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే 'బిగ్ బాస్' సీజన్ 9 అయిపోయి ఇప్పటికి 7 మంత్స్ అయినా గూడా వాళ్ళిద్దరి క్రేజ్ తగ్గలేదింకా. అంటే రేపు 'బిగ్ బాస్' సీజన్ 10 అయిపోయి వాళ్ళొచ్చినా గూడా ఇంక వీళ్ళనే ఎక్కువ కేర్ చేస్తూ ఎందుకంటే ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 10 అయిపోయిన తర్వాత దానిలో విన్నర్ అయిన వాళ్ళు గూడా వచ్చినప్పుడు గూడా, ఆ విన్నర్ అయిన వాళ్ళని పక్కనున్నా గూడా మన తనుజ, కళ్యాణ్ చూస్తే ఎట్లా ఉంటుంది? సూపర్‌గుంటది గదా! నాకదే అనిపిస్తుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు గూడా వాళ్ళని చూస్తున్నారు. 'బిగ్ బాస్' సీజన్ 8లో నిఖిల్ ఉన్నాడు గదా! నిఖిల్, కళ్యాణ్ ఇద్దరు మనకి ఒక యాడ్‌లో వచ్చారు గుర్తుందా? ఏదంటే ఇప్పుడు 'విక్రమాన్ డ్యూటీకి' సంబంధించి అది స్టార్ట్ అవ్వకముందు ఒక అడ్వర్టైజ్‌మెంట్‌లో వచ్చారు. అప్పుడు ఇద్దరు చూస్తే సూపర్‌గా అనిపించింది గదా! అంటే ఇట్లా అంటే 'బిగ్ బాస్' సీజన్ 10 అయిపోయిన తర్వాత కూడా దానిలో విన్నర్ అయిన వాళ్ళు వచ్చి ఇట్లా కలిస్తే అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తే కానీ ఇప్పుడు నిఖిల్ కావ్యాలకి ఎంత రేంజ్ ఉందో దానికి మించి మన తనుజ కళ్యాణ్‌కుంది. ఇప్పుడు రేపు వచ్చేవాళ్ళు వీళ్ళకి మించొస్తారా? ఛాన్సే లేదు నాకు తెలిసినంత వరకైతే. మీకేమనిపిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకైతే వీళ్ళని మించైతే వచ్చేవాళ్ళు ఎవ్వరు ఉండరు. కదా! యెస్. 'తనుజ కళ్యాణ్' ఒక మూవీ చేయబోతున్నారు. ఎవరు మూవీ తీస్తున్నారో నేను ప్రొడ్యూసర్‌ని నేనే స్టోరీ రాసింది నేనే అని చెప్పి ఒకతను అయితే సోషల్ మీడియాలో పెట్టాడనమాట. అదైతే ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన స్టోరీ కూడా ఆల్రెడీ రివీల్ చేసేసాడు. అంటే రివీల్ చేసి దీనికి ఒక ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ చెప్పట్లేదు అన్నట్టు మాట్లాడాడనమాట. సో, ఆ ట్విస్ట్ ఏంటి అదంతా ఏంటి అనేది చూడాలి. మనకి 'తనూజ', 'కళ్యాణ్' ఇద్దరివి తనది మూవీ, తిన ఆల్బమ్ ఒకేసారి ఒస్తాయి. అంటే డబల్ ధమాకా అంటారు గదా! ఆ టైప్‌లో అనమాట. సో, అదైతే మనకు హ్యాపీగానే ఉంటుందిగా. కొంతమంది మెసేజ్ పెట్టారు. అబ్బా! ఏం చేస్తుందని తనుజ వినరంట. అంటే తనుజ గురించి నెగెటివ్ కామెంట్ చేయడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు. ఈ నెగెటివ్ కామెంట్‌లు ఎందుకు చేస్తారో నాకైతే తెలీదు. కానీ కామెంట్‌లు చేయటం వల్ల వాళ్ళకి అది ఏం ఆనందమో మరి. సో, చూద్దాం. అంటే నెగెటివ్ కామెంట్స్ ఎప్పుడు తగ్గుతాయి అనేది చూద్దాం. తనుజ, కళ్యాణ్ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూకొస్తే నెగెటివ్ కామెంట్స్ ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతాయి. బట్ వాళ్ళిద్దరు కలిసి రావాలంటే వాళ్ళిద్దరికి కుదరాలి. వాళ్ళిద్దరికీ మొత్తం డేట్స్ అడ్జస్ట్ అవ్వాలి. వాళ్ళిద్దరు కలిసి ఏ ఛానెల్ తీసుకొస్తున్నా గాని ఇంటర్వ్యూకి వాళ్ళ టీఆర్‌పీ రేటింగ్ మాత్రం అమాంతం పెరిగిపోతుందసలు. సో, చూద్దాం. ఇదంతా మన తనుజ, కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ప్లస్ మన నిఖిల్ కావ్యకి సంబంధించిన అప్డేట్ అడుగుతారు గదా! సో, నిఖిలొచ్చేసి ఈ వీక్ 'స్టార్ మా పరివార్‌లో' వచ్చాడు కదా! సండే 'స్టార్ మా పరివార్‌లో' నిఖిలొచ్చాడు. నిఖిల్, అమర్‌దీప్ వచ్చేసి ఒకవైపు, రిషి మన వసుధర, రిషి 'గుప్పెడంత మన' సీరియల్‌లో రిషి గూడా వచ్చాడు కదా! సో, వాళ్ళతో చేసిన హంగామా అయితే మామూలుగా లేదు. అవి అంటే ఇప్పుడు నిఖిల్ గూడా ఇంతకుముందు కొంచెం బిజీగా అంటే మూవీ వాటిలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు తను కూడా ప్రోగ్రామ్స్‌కొస్తున్నాడనమాట. యాక్చువల్‌గా కావ్య వచ్చినంత ఫ్రీక్వెంట్‌గా అయితే రావట్లేదు. బట్ కళ్యాణ్, నిఖిల్ వీళ్ళు అయితే కొంచెం బిజీగా ఉంటారు గాబట్టి, వాళ్ళకి దొరికినప్పుడల్లా కొంచెం ఇట్లా ప్రోగ్రామ్స్‌లో కనిపించడానికైతే ట్రై చేస్తున్నారు. కావ్య అయితే ఒక ప్రోగ్రామ్‌లో రాబోతుంది త్వరలో. నిఖిల్ వచ్చేసి ఇంతకుముందు అసలు ఫస్ట్ తను చేసిన మూవీయే గదా! మూవీ తర్వాత తనకి తెలుగులో ఆఫరొచ్చి, సీరియల్ ఆఫరొచ్చి ఇంకా సీరియల్స్‌లో కంటిన్యూ అవుతున్నాడు. బట్ తనకి కూడా మూవీస్‌లో చేయాలని చెప్పి ఉంది. అది కూడా విలన్ రోల్ చేయాలని చెప్పి అని గుర్తుందా? ఇప్పుడు ఒక ఆల్రెడీ 'విక్రమాన్' డ్యూటీ చేస్తున్నాడు కదా! దాంతో పాటు ఒక ఆల్బమ్ గూడా చేయబోతున్నాడట. ప్లస్ మూవీ ఆఫర్ గూడా వచ్చింది. మూవీలో గూడా తను చేయబోతున్నాడని చెప్పి మనకందరం లేటెస్ట్ న్యూస్. ప్లస్ కావ్య వచ్చేసి ఆల్రెడీ చెప్పాను గదా! ఇద్దరు కలిసొచ్చారని చెప్పి నేను చెప్పాను. ఎక్కడ 'ఫ్యామిలీ స్టార్స్‌లో'. కానీ కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు. మేడం ఇద్దరు వచ్చారు. కానీ ఒకే ఎపిసోడ్‌కి రాలేదు. వేరు వేరు ఎపిసోడ్స్‌కి వస్తే అవి ఇద్దరిని కలిపారు. ఆ 2 ఎపిసోడ్స్‌ని కంబైన్ చేసి ప్రొమో చేశారు. ఇదైతే నాకు తెలిసినంత వరకు ఇది నిజమే మేడం అని చెప్పారు. బట్ అది నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ప్రొమో ఒకటి రిలీజ్ అయింది. ఆ ప్రొమోలో వచ్చేసి నిఖిల్ కనిపించాడు. యష్మి కనిపించింది. ప్లస్ మిగిలిన వాళ్ళ ఆహ్, ఇప్పుడు 'విక్రమాన్ డ్యూటీలో' హీరోయిన్ ఉంది కదా! ఆ అమ్మాయి అట్లా కొంతమంది కనిపించారు. బట్ చాలామంది అంటే ప్రియాంక గూడా ఉంది. ఇట్లా కొంతమంది కనిపించారు గానీ కావ్య కనిపించలే ఈసారి.
లాస్ట్ టైం అయితే కావ్య కనిపించింది, ఈసారి కనిపించలేదు. సో దాని వల్ల నాకు అనిపించింది మేబీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో వస్తుందేమో అని చెప్పి. చూద్దాం. అంటే నిఖిల్, కావ్య ఇద్దరిది ఏస్తే వాళ్ళకి టీఆర్‌పీ రేటింగ్ పెరుగుతుందని చెప్పి కావాలని ఏసారని చెప్పి నాకనిపించింది. సో ఇదొచ్చేసి నిఖిల్, కావ్యకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ప్లస్ అగ్ని పరీక్ష గురించి చెప్పాలంటే, అగ్ని పరీక్షలో వచ్చేసి ఇప్పుడు గ్రూప్ డిస్కషన్స్ జరుగుతున్నాయి గైస్. గ్రూప్ డిస్కషన్స్‌లో ఏంటంటే వాళ్ళు ఏమేం చేస్తున్నారు అంటే వాళ్ళు వర్క్ గురించి అడుగుతున్నారు. వర్కే కాదు, వినాయని వాళ్ళ కూడా గ్రూప్ డిస్కషన్స్ అని అట్లా వరుసగా మనకి ఈ మంత్ లాస్ట్‌కల్లా నాకు తెలిసి క్యాండిడేట్స్‌ని సెలెక్ట్ చేసేస్తారు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్‌లో మనకి టెలికాస్ట్ అవుతుంది అగ్ని పరీక్ష. అగ్ని పరీక్షనైతే మీరు మిస్ అవ్వకండి. నేను మిస్ అవ్వను. ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తాను. సో, మనకు ఆల్రెడీ తెలిసిందే ఇప్పుడు సెప్టెంబర్ 6 నుంచి మనకి 'బిగ్ బాస్' సీజన్ 10 స్టార్ట్ అవుతుంది. సో, ఇదొచ్చేసి 'బిగ్ బాస్'కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.